హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసి తిరుపతి దగ్గర నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుమూరు దగ్గరకు వచ్చాము. ఇక్కడ పులిగుండు అనే ప్రదేశాన్ని ఇంతకుముందే మనం వీడియో తీసినాం. బట్ మనం ఏంటంటే అప్పుడు కొత్తగా డ్రోన్ కొన్నాము కాబట్టి చాలా సున్నితంగా వాడినాము. అండ్ ఈ ప్లేస్ని ఎక్కువ డ్రోన్ షాట్లు కానీ చాలా అడ్వెంచర్గా చూపించలేకపోయినాం. సో ఈసారి ఇంకా అడ్వెంచర్గా చూపించాలనే ఉద్దేశంతోనే ఈ ప్లేస్కి వచ్చినాము. ఎందుకంటే ఈ ప్లేస్కి చాలా దమ్ము ఉంది. అంటే మీకు ఆల్రెడీ ప్రోమో చూడగానే మీకు అర్థమైపోయింది అది ఎంత అద్భుతమైన ప్లేసో. సో ఇటువంటి అద్భుతమైన ప్లేస్ని మనకు చూపిస్తున్నవారు మన యుగేందర్ అండ్ సాయి బ్రో వచ్చేసి చూపిస్తున్నారు అనమాట. బ్రో నీకు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? నాకు 89,000. బ్రో కూడా ఛానల్ ఉంది. సో బ్రో ఛానల్ని కూడా ఒకసారి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, చెక్ చేయండి. సాయి తెలుగు ట్రావెలర్. ఓకే, నువ్వు కూడా ట్రావెలరే బ్రో. అయితే యుగా విహారీ అందరికీ తెలిసిందే కదా. యుగా విహారీ గురించి మంచి మంచి కంటెంట్ వీడియోస్ అయితే తీస్తూ ఉంటాడు. నీకు కూడా ఒక 500 మంది ఏమో తక్కువ ఉన్నారు కదా. 2 lakhs ఇంకా కంప్లీట్ అయిపోతారులే. ముందే కంగ్రాచులేషన్స్ యుగేందర్. సరే ఫ్రెండ్స్, ఈ పులిగుండుకి అయితే ఇప్పుడు ఎక్కుతున్నాం మనము. ఈ పులిగుండుకున్న చరిత్ర ఏంటంటే, యాక్చువల్లీ దీన్ని పులిగుండు అనడానికి కారణం ఏంటంటే, పూర్వం ఇక్కడ పులులు నివాసం ఉండేవి కాబట్టి దీన్ని పులిగుండు అంటారు. అండ్ అలాగే శివపార్వతులు, అది కొంచెం యుగేందర్ మాటలో విందాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి 2 గుండ్లు ఉంటాయి, మొత్తము 2 గుండ్లు కలిపి పులిగుండు. ఒక గుండుని పార్వతిలాగా, ఇంకో గుండుని పరమేశ్వర్లా ఫీల్ అవుతారు వీళ్ళు. అంటే శివ పార్వతులు అంటారు. 2 గుండులు ఉంటాయి ఇక్కడ. వీటిని ఒకప్పట్లో మొత్తం దారి అయితే ఉండేది కాదు, తాళ సాయంతో పై వరకు అయితే ఎక్కేవాళ్ళు. కానీ ఇప్పుడు అది దారి లాగా ఏర్పాటు చేశారు. ఒక 10 years బ్యాక్ ఏర్పాటు చేశారు. గుహలాగా అది కూడా చాలా అడ్వాంటేజ్ గా ఉంటుంది. లోపలికి వెళ్తుంటే మనకి భయం వేస్తుంటది, అంతలా ఉంటది. దాంట్లో వెళ్లాల్సి ఉంటుంది మనం. ఇప్పుడు చాలా అడ్వెంచరస్ గా ఉంటది. నువ్వు చెప్పు బ్రో, ఏదో నంది అది అని చెప్పినావు. చెప్పు బ్రో, చెప్పు బ్రో. చెప్పకున్నాడు బ్రో, సిగ్గుపడతాడు. ఇందాక చెప్పినాడు అనమాట, అక్కడ నందీశ్వరుడు ఉన్నాడంట. అంటే మన ఏ టెంపుల్ అయినా కానీ శివపార్వతుల దగ్గర నందీశ్వరుడు ఉంటాడు కదా, శివుడి దగ్గర కూడా ఈశ్వరుడి దగ్గర. సో అదే విధంగా ఇక్కడ ముందర ఒక కొండ ఉందంట, సేమ్ నందీశ్వరు లాగే ఉంటారు. అండ్ ఈ కొండ వచ్చేసి శివపార్వతులు అని చెప్పి నమ్ముతారు అనమాట ఇక్కడ వాళ్ళు. సరేనా, ఇంకా పైకి వెళ్ళి ఇంకొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాము. ఒకటే వీడియోలో 3 ట్రావెలర్స్. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్, వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. రాబోయే 10 సంవత్సరాల్లో స్టాక్ మార్కెట్కి మంచి ఫ్యూచర్ ఉంది. సో ఇప్పటి నుంచే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టండి. ఒకవేళ ఇన్వెస్ట్ చేయకపోయినా పర్లేదు, ఎలా ఇన్వెస్ట్ చేయాలో నేర్చుకోండి. స్టాక్ మార్కెట్లో మంచి కంపెనీలు ఎంచుకొని పెట్టుబడి పెడితే గోల్డ్, రియల్ ఎస్టేట్ కంటే మంచి రిటర్న్స్ వస్తాయి. డబ్బులను అలాగే ఉంచితే ఉపయోగం లేదు. ఈ రోజున్న ధరలు రేపు ఉండట్లేదు. కనుక మీరు ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేయకుంటే మీకు తెలియకుండానే మీరు పేదవారుగా మారిపోతారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఒక డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. దానికి సంబంధించిన లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఫ్రీగా ఏంజల్ 1 అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ₹1 కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. అదే వేరే కంపెనీలో అయితే ఖచ్చితంగా డబ్బులు పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే 5 నిమిషాల్లో డీమ్యాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం తెలియకపోతే స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నంబర్కి డీమ్యాట్ అని మెసేజ్ చేయండి. అకౌంట్ ఓపెన్ చేయడంలో నేను హెల్ప్ చేస్తాను. ఇంకా వెయిట్ చేయకుండా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్లో ఉన్న లింక్ ద్వారా ఏంజల్ 1 ఫ్రీ అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ మెట్లు ఉన్నాయన్నమాట. ఈ మెట్ల ద్వారా మనం పైకి వెళ్ళాలా. పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు గుహలో వెళ్ళాలన్నమాట. ఈ కొండ లోపలే గుహలు ఉంటాయి, దాని ద్వారా వెళ్ళాలా. అండ్ ఈ పులిగుండు హైట్ వచ్చేసి 1000 అడుగులు. ఓకేనా, 1000 అడుగుల పైకి అయితే ఎక్కాలి మనం. రండి వెళ్దాం, రండి బ్రో వెళ్దాం, రండి. మంకీస్ ఏమైనా ఉంటాయా? ఉంటాయా? మరి పైకి వెళ్ళాక అందుకే మన కట్ అంటే సేఫ్. ఫ్రెండ్స్, కేవలం ఒక 30% మాత్రమే వచ్చినాం మనం పైకి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్వామివారు ఉన్నారు, వినాయక స్వామి, అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి, ఇక్కడ అమ్మవారు, అండ్ ఇక్కడ సాయిబాబా స్వామి. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకా వెళ్ళాలన్నమాట. ఇంకా నిజమైన అడ్వెంచర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు. అంటే చాలా డేంజరస్గా ఉంటుంది అనమాట, మీకు చూస్తేనే అర్థమవుతుంది. రండి వెళ్దాం, రండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ వాళ్ళు అంటే ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు చెప్పులు కానీ షూస్ కానీ వేసుకొని రారనమాట. సో వాళ్ళకి గౌరవించాలి కాబట్టి మన షూస్ అక్కడే వదిలేసి వచ్చినాం. అండ్ ఇక్కడ నుంచి వెళ్తున్నాం మనం. చూడండి, ఒకవేళ ఈ సపోర్ట్ లేకుంటే కింద పడిపోతాం మనం. చూస్తున్నారు కదా ఎంత ఎత్తు వచ్చినామో.
రండి వెళ్దాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక లెవెల్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ చూసినారు కదా ఇనుప కడ్డీలతో చేసిన మెట్లు. సో ఇది సెకండ్ లెవెల్. ఇక్కడ పైకి ఎక్కిన తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళబోయేది కంప్లీట్గా గుహ లోపల. ఈ ప్రదేశానికి తెలుగు వాళ్ళకంటే తమిళ వాళ్ళు ఎక్కువ వస్తుంటారు. రీసెంట్గా హీరోయిన్ నివేద థామస్ కూడా వచ్చి వెళ్ళిందంట. అండ్ అలాగే ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో తమిళనాడు ఉంది. సో తమిళ వాళ్ళు రావడానికి అది కూడా ఒక మెయిన్ రీజన్. ఫ్రెండ్స్ కంప్లీట్గా గుహ లోపలికి ఎంటర్ అయినాము. ఈ మెట్ల ద్వారా మనం పైకి వెళ్ళాలా. ఇది మొత్తం కూడా గుహ మార్గం చూడండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎంత లావు మనుషులైనా సరే పడతారంట. అది ఈ కొండకున్న స్పెషాలిటీ. రండి వెళ్దాం ఈ పులిగుండులో. చూడండి ఎంత సింపుల్గా వెళ్ళిపోతున్నాను. గబ్బిలాలు ఉన్నట్టున్నాయి కదా బ్రో, బాగా సౌండ్ చేస్తున్నాయి. ఫుల్గా ఉన్నాయి కదా. చూసారా ఎంత అడ్వెంచర్గా ఉందో. ఇక్కడ నుంచి చూడండి మళ్ళీ మెట్లు వచ్చినాయి. ఇక్కడ కడ్డీలతో చేసినవి. మళ్ళీ పైకి ఎక్కుతున్నాం. ఇట్లా సైడ్కి వాలిపోతున్నాం కదా బ్రో. ఇదంతా ఇవి పాతవే ఇంతకు ముందు కట్టిన తాళ్ళు. పెద్ద పెద్ద రోప్స్ ఇక్కడ ఉన్నాయి కదా. రీసెంట్గానేనా? నా బ్యాగ్ వల్ల వాలిపోతున్నాను మరి ఎట్టున్నాబ్బా. సైడ్కి ఈ సైడ్కి ఎక్కువ ఓడిపోతుంది. స్ట్రైట్గా లేదు అవునులే, క్రాస్ ఉంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే నిట్ట నిలువు ఉన్నాయి బ్రో. మొత్తం నిట్ట నిలువు ఉన్నాయి ఇవన్నీ కూడా. డేంజరస్ అంటే ఇది ఒకటే. చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్ చూసారా ఇనుప వంతెన ఏర్పాటు చేసినారు. ఎంత డేంజర్ ఉందో చూడండి ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామందికి చూసే వాళ్ళకు ఆ రెండు కొండలు ఒకేలాగా కనపడుతుంటాయి. అంటే ఒకటే కొండలాగా కనపడతాయి. బట్ ఇది వచ్చేసి ఈశ్వరుడు అని నమ్ముతారు ఈ కొండను పార్వతీదేవి అమ్మవారని నమ్ముతారనమాట. రండి వెళ్దాము. చాలా డేంజర్గా ఉంది ఇక్కడ. ఈ వంతెన ఉంది కాబట్టి ఇటు సైడ్ రాగలుగుతున్నాం. లేదంటే అప్పుడు కాలంలో వాళ్ళు మొత్తం తాళ్ళు కట్టుకొని వచ్చేవారు. అలాగే అక్కడ గుహలా ఉంది చూడండి. ఒకప్పుడు పులులు నివాసం ఉండేవని చెప్పాను కదా. సో ఇక్కడ గుహలలోనే ఆ పులులు అనేవి నివాసం ఉండేవి అనమాట. అండ్ ఇలాంటి గుహలు ఎన్నో ఈ కొండపైన అక్కడక్కడ ఉన్నాయి. బట్ మనం మాత్రం వెళ్ళాల్సింది అక్కడ అటు సైడ్. చూస్తున్నారా అక్కడ జనాలు వస్తున్నారు. అటు సైడ్ ఎక్కి పైకి వెళ్ళామంటే అక్కడ టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ 90% పైకి వచ్చినాము. ఇక్కడ చూడండి కోనేరులు ఉన్నాయి ఇక్కడ. బట్ ఏమంటే నీట్గా లేవు ఇవి. క్లీన్ చేయాలి వీటిని. అండ్ ఇటు సైడ్ కూడా కోనేరు ఉంది. వాటర్ ఉన్నాయి చూడండి. అండ్ పైకి వెళ్ళిన తర్వాత ఒక మెయిన్ విషయం మాట్లాడుకుందాం. రండి వెళ్దాం రండి. హండ్రెడ్కి 100% కంప్లీట్ చేసినాం. అమ్మో ఏమి రెట్టుంది లోయ. ఓకే వచ్చేసినాం. అండ్ ఇక్కడ చూడండి శివపార్వతుల కొండ ముందర అక్కడ నందీశ్వరుడు రూపం. ఆ కొండ ఆ విధంగా ఉంటుందని అంటారనమాట, నందీశ్వరుడు లాగా. అండ్ ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు. ఇక్కడ నవగ్రహాలు. దాని తర్వాత ఇక్కడ అమ్మవారు ఉన్నారు. బ్రో ఏ అమ్మవారు ఇక్కడ? పార్వతీదేవి అమ్మవారా? ఆహా చూడండి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ రండి. అయ్యప్ప స్వామి ఇక్కడ.
ఇంత పైకి వచ్చిన తర్వాత ఎట్లెట్లా కట్టినారో కదా బ్రో అంతా. చూడు అయ్యప్ప స్వామి గేట్ ఇద్దాం ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ మనకు స్వామి ఈశ్వరుడు, ఇక్కడ సుబ్రహ్మణ్య వినాయక స్వామి కదా ఇక్కడ. సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి అండ్ స్వామివారి ఈశ్వరుడు. ఇంత కొండపైకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మనకు చూడొచ్చు అనమాట. మెయిన్గా ట్రెక్కింగ్ చేసే వాళ్ళకు బాగా ఇష్టపడతారు ఈ ప్లేస్ని ఎక్కడానికి. చాలా అడ్వెంచరస్గా ఉంటుంది యాత్ర మొత్తం కూడా. అంటే అటు సైడ్ ఏముంది బ్రో అంతా? అక్కడ అటు సైడ్ ఏం లేవా? అక్కడ ఇండియన్ ఫ్లాగ్ పెట్టినారు చూస్తున్నారా, ఇండియన్ ఫ్లాగ్. ఓకేనా, ఎంజాయ్ చేసినారు కదా. ఇంకా డ్రోన్ షాట్లు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, మంచి అడ్వెంచర్ వీడియో చూశారు కదా. మీ అందరికీ ఒక క్వశ్చన్, ఇది పులిగుండు వీడియో కాబట్టి సో పులికి సంబంధించింది అడుగుదాము. మీ లైఫ్లో ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు, అంటే ఎక్కడన్నా ఒక టూర్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా మీకు ఒక పులి ఎదురైతే మీరు ఏం చేస్తారు? నువ్వేం చేస్తావు బ్రో? నేనా, అది మేరా ఫీమేల్ అని అడుగుతా. ఎందుకు బ్రో, పెళ్లి చేసుకుంటా? నువ్వు యుగేందర్? ఏంలో సెల్ఫీ అడుగుతాం అంతే. సెల్ఫీ అడుగుతావు, సరే. దాని తర్వాత సెల్ఫీ తీసుకుంటావు, ఫోటో ఉంటుంది కానీ అప్లోడ్ చేయలేవు, నువ్వు ఉండవు, లాస్ట్ ఫోటో అవుతుంది. సరేనా? మీరందరూ ఏం చేస్తారో కామెంట్ చేయండి ఖచ్చితంగా, ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? బై బై లవ్ అందరికీ. కెమెరామెన్ నరేంద్రతో మీ షాహిద్ బాయ్.